నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఆరోగ్యానికి హానికరమైన ముఖ్య కారణం ఏంటో తెలుసా? అదేనండి అనాఫిలిస్. ఇదేం పేరు, దేనికి సంబంధించింది అనుకుంటున్నారా? పగలంతా ఎటు పోతాయో ఎక్కడుంటాయో తెలీదు, కానీ చీకటి పడితే చాలు మనిషి మీద దాడి చేసి రక్తాన్ని తాగే ఓ చిన్న కీటకం. దీని పేరే మన వాడుక భాషలో దోమ. ఇది కాటు వేస్తే అనడం కంటే కుడితే ఏర్పడే సైడ్ ఎఫెక్ట్ ఏంటో మనలో చాలా మందికి తెలుసు. అసలు ఈ స్టోరీకి కావలసిన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కంటికి కనిపించినంత వేగంగా కదిలే అనాఫిలిస్ దోమ ధాటికి మనిషి ఆరోగ్యం, మలేరియా లాంటి చలి జ్వరం వస్తే క్యూలెక్స్ అనే దోమ వల్ల మనిషికి భూతకాలు వస్తుంది. మొత్తం మీద దోమ కాటు వల్ల మనిషి ఆరోగ్యం చెడిపోతుందంటే ఆశ్చర్యపోవడం తప్ప నివారణ చర్యలు మాత్రం చేపట్టడానికి మనకు సమయం ఉండదు. గాలిలో వ్యాపించి నేల మీద నిల్వ ఉన్న నీటిలో పుట్టి చిట్ట చివరకు మనిషి రక్తనాళాల మీద దాడి చేసే వైరస్సే చలి జ్వరం, డెంగ్యూ ఫీవర్, ఫైలేరియా అంటే బోధకాలు లాంటి అనారోగ్యాలు అని మీకు తెలుసా? ఈ కారణాల వల్లే మన ప్రభుత్వం దోమకాటు నివారణకు తీసుకునే చర్యలు ఎంతవరకు సరిపోతాయి? ఈ నేపథ్యంలోనే దోమలను నివారించడానికి మన ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అడపాదడపా కంటి తుడుపు చర్యలు మాదిరిగానే కనిపిస్తున్నాయి. ఇంతకీ ఇది మన కంటికి భయంకరమైన వ్యాధిగా కనిపించకపోయినా అతి భయంకరమైన వ్యాధుల్లో ఇది కూడా ఒకటని గమనిస్తే పోయేదేమీ లేదు. ఒక్క దోమకాటు తప్ప ఇక మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులను సంక్రమింపజేసే దోమకాటును నివారించే సరికొత్త విధానంపై ఓ ప్రత్యేక కథనం. మలేరియా ప్రాణాంతక వ్యాధి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కనీసం 5 నుంచి 6 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఇలాంటి 10 మరణాలలో 9 సబ్ సహారన్ ఆఫ్రికాలోనే సంభవిస్తున్నాయి. సో మనం కూడా దోమలను ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు చొరవ చూపితే మన ఇండియానే అద్భుతమైన మరో స్వర్ణ యుగానికి బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ వన్ టీవీ. ప్రతిక్షణం ప్రజల పక్షం.